అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యే సందర్భం దగ్గరకు వచ్చింది. అకాల వర్షం ప్రకృతి విధ్వంసం సృష్టించింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పూర్తిగా రోడ్లు, అదేవిధంగా పంట పొలాలు నష్టం వాటిల్లింది. దీనికి అంతటికి సంబంధించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. వారికి అడుగుదాం, నిధులు ఎలా వచ్చాయి, ఏమేమి నిధులు తెచ్చారని. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిశాయి, ప్రకృతి విధ్వంసాన్ని సృష్టించింది. మీ నియోజకవర్గం పూర్తిగా అతలాకుతలమైంది. భారీగా పంటల నష్టం, రోడ్లు, అదేవిధంగా విద్యా వ్యవస్థ అతలాకుతలం, తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. దానిపై మీరు ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇచ్చారో, అసలు ఏంది పరిస్థితి? గత 100 సంవత్సరాల్లో జరగని విధ్వంసం ఎల్లారెడ్డిలో జరిగింది. ఎందుకంటే పోచారం ప్రాజెక్టు 1916లో నిజాం గారు ఆ రోజు డిజైన్ చేసి కట్టడం జరిగింది. మరి అట్లాంటి ప్రాజెక్టు మ్యాక్సిమం 70,000 క్యూసెక్లు రావాలని చెప్పి ఆ రోజు ప్రాజెక్టు కడితే ఒక రాత్రి 186,000 క్యూసెక్లు రావడం జరిగింది. మరి ఒక స్టేజ్లో పోచారం ప్రాజెక్టు పోతుంది, ఏమో అవుతుందని చెప్పేసిన అట్లాంటి పరిస్థితులు అయినాయి. నాయుడుపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ, వివిధ మండలాల్లో కానీ, గాంధార్లో కానీ, ఈ మొత్తం 8 మండలాల్లో నా ఉన్న పరిధిలో ఉన్న రాజంపేట కానీ చాలా తాండాలు, చాలా ఇల్లు కొట్టుకుపోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత వరద ఉధృతం ఎప్పుడు కూడా పోచారం ప్రాజెక్టు కట్టిన తర్వాత రాలేదు. మరి నేను అప్పటి నుంచి గత ఆ రోజు వరదనప్పటి నుంచి కూడా 20-25 మందిని మరి బోట్ల ద్వారా, స్టీమర్ల ద్వారా వాళ్ళని బతికించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు, దేవునికి నేను మొక్కుకున్నది ఏంటంటే ఎవరు కూడా చనిపోద్దని మొక్కుకున్నాను. మరి దానివల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో జరగలేదు. హుటాహుటిన నేను కూడా 24 నాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ పట్టణాల్లో వాళ్ళు చేతనైనంత సాయం చేసినారు. వాళ్ళకు కూడా మీ ఆర్టీవీ ద్వారా నా కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి ప్రతి కార్యకర్త కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరం కలిసి పనిచేసేట్ల వల్ల జరిగింది. మరి ముఖ్యమంత్రి గారిని కూడా అసెంబ్లీలో వెళ్ళి, వేదిక మీద వెళ్ళి, అసెంబ్లీ జరిగిన రోజు ఛాంబర్లో కూడా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు విన్నపానించి మరి మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి గారు కూడా రావడం, వారితో పాటు రెవెన్యూ మినిస్టర్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు, మరి మహేష్ కుమార్ గారు మా జిల్లా వాసి, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కూడా వచ్చిండ్రు. తర్వాత అగ్రికల్చర్ దగ్గర నుంచి కూడా అన్ని విధాలుగా మొత్తము పంట నష్ట పరిహారం జరిగింది. మరి అన్నీ కూడా సబ్మిట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు తెలుసు గవర్నమెంట్లో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. మరి తప్పకుండా తొందరలోనే మాకు నష్టపరిహారం కానీ, తర్వాత ఏదైతే ఇండ్లు కూడా కూలిపోయిన వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో మాట్లాడినప్పుడు కూడా మరి ప్రత్యేకంగా సపరేట్ ఇద్దామన్నారు. మరి హుటాహుటిన యుద్ధ ప్రాతిపదిక మీదుగా నేను రాత్రింబవళ్ళు ఉండి మరి చాలా ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయినాయి. టెంపరీ రోడ్లు అన్నీ కనెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకపోయినాయి, స్తంభాలు కొట్టుకపోయినాయి. మన దగ్గర లింగంపేట, పోల్కంపేటలో అయితే మొత్తం కనివిని ఆడ చెరువు ఉంటుంది, చౌదరి చెరువు కొట్టుకపోయింది, తిమ్మాపూర్ చెరువు కొట్టుకుపోయింది, కళ్యాణి బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఇదే విధంగా విధ్వంసం జరిగింది. మా గాంధార్లో టౌన్ మునిగిపోయింది. మా తాండాలలో చాలా మటుకు చాలా దెబ్బతిన్నాయి, పంటలు చాలా దెబ్బతిన్నాయి. మరి అన్నిటి కూడా గవర్నమెంట్ తొందరలోనే కొన్ని ఫండ్స్ కూడా మేము అడగడం జరిగింది. తొందరలో ఫండ్స్ వస్తాయి. భారీ వర్షాల వల్ల ఇండ్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. చాలా అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వారికి ఏమైనా ఇందిరమ్మ ఇండ్ల రూపంలో వారికి లబ్ధిదారులను చేకూర్చే అవకాశం ఉందా? మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు నేను సార్ గారిని అడిగినా, సార్ ఇట్లా మాకు వచ్చిన ఇంధనం అది కాకుండా ఉన్న ఇళ్ళు కూడా కూలిపోయినాయి కనుక ఆయన ఏమన్నారంటే ఆల్రెడీ కలెక్టర్ గారితో రివ్యూ మీటింగ్ పెట్టిన రోజు కలెక్టర్ గారితో పాటు రాష్ట్రంలో మంత్రులు, తర్వాత ముఖ్య అధికారులు కూడా ఆ రోజు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో వచ్చారు. ఆ రోజు నేను ఆ క్వశ్చన్ రేజ్ చేసిన, సీఎం గారి ముందు రేజ్ చేసిన, సార్ ఈ పరిస్థితి ఉందంటే ఇమీడియట్గా అక్కడ పీడీ మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు పక్కనే పొంగులేటి సార్ కూర్చుంటే పొంగులేటి సార్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే వరద నష్టంతో ఇండ్లు కూలిపోయినాయో వాళ్ళకి స్పెషల్ కింద ఈ ఇంద్రమ్మల కింద కన్సిడర్ చేయకుండా స్పెషల్గా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే 100 కోట్ల నష్టం వాటిల్లింది మీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిని నిధులు అడుగుతారు, లేదా ప్రధానమంత్రిని నేరుగా నిధులు అడిగే అవకాశం లేదు. మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక లెటర్ వైరల్ అవుతుంది, దాన్ని ఏం చేస్తారు? తప్పకుండా నా నియోజకవర్గాన్ని గురించి, నా ప్రజల గురించి మదన్ మోహన్ రెడ్డి ఎంతటైనా పోరాటం చేస్తాడు. వరల్డ్ బ్యాంక్ కాదు, ఇంకంతకడమైన పెద్ద బ్యాంకు కూడా పోతాడు. అడుక్కోవడానికి మదన్ మోహన్కి ఏం సిగ్గులేదు. ఎల్లారెడ్డి ప్రజలు ఇలా కష్టాలు ఉన్నారు. 100 సంవత్సరాల్లో ఎక్కడ జరిగని, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ నుంచి ఏమైనా గ్రాంట్స్ వస్తాయని చెప్పేసి నా సొంత పైసలు పెట్టుకుపోయి అడగడం జరిగింది. మరి టీఆర్ఎస్ మూర్ఖులు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చదువు లేదు, వాళ్ళకు చదువు రాదు. గ్రాంట్స్ విషయంలో ఎక్కడైనా ఎక్కడ మాట్లాడచ్చు. తప్పకుండా దాని గురించి డీటెయిల్గా నేను మాట్లాడదామని డిసైడ్ అయినా. మీరు ఆర్టీ ముందు అడిగినారు, దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. ఎందుకంటే నా ప్రాంతానికి
నా దగ్గర ఉన్న పేద ప్రజలకు 40 సంవత్సరాల నుంచి వెనుకబడ్డ ప్రాంతంలో మళ్ళీ దేవుడు కరుణించక మాకు వరదలు వచ్చినాయి. వరదల వలన చాలామంది నష్టపోయినారు. మాకు ఎక్కడన్నా సాయం అందుతుందని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాను. నేను తప్పకుండా దాని గురించి మాట్లాడతాను. అయితే పూర్తిగా ఎవరైనా సరే మీ పార్టీలో కొంచెం అంతర్గత విభేదాల వల్లనే డైరెక్ట్ ప్రపంచ బ్యాంకు లెటర్ రాశారనే కొన్ని అపోహలు ఉన్నాయి. దాన్ని ఏమన్నా నిజమంటారా? 100% తప్పది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ స్వేచ్ఛ ఉన్న పార్టీ. ఇవాళ కాన్స్టిట్యున్సీ గురించి ఇవాళ సామంతరాజుల పార్టీ కాదు ఇది. ఇదో ఒక ముఖ్యమంత్రిని కలవడానికి పోయిన ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీలో చాలా రోజులు పట్టింది. 5 సంవత్సరాల ముఖ్యమంత్రినే కలవలేదు, ఇలా మంత్రులనే కలవలేదు. మేము ముఖ్యమంత్రినే తీసుకొచ్చినాం ఎల్లారెడ్డికి. కనుక మా కాంగ్రెస్ పార్టీ మా దగ్గర స్వతంత్రం ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు 100% మాకు ఇన్లైన్ ఉన్నారు. మాకు ముఖ్యమంత్రి గారు అదంతా తప్పుడు సంవత్సరం వాళ్ళు ఏదో ఆశపడతా ఉన్నారు. ఎటువంటి 100% వీఆర్ ఆల్ టుగెదర్. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. స్థానిక సంస్థల కోసం ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి మండలాలు తిరుగుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు ముందుండే దిశగా మేము గెలిపించుకుంటామని చెప్పి భరోసా ఇస్తున్నారు. ఏంది అసలు మీ నియోజకవర్గంలో పరిస్థితి? మా నియోజకవర్గ పరిస్థితిలో ఇప్పుడు మాకు ఒక కాన్స్టిట్యున్సీ ఒక జెడ్పీటీసీ షేరింగ్ తప్ప 8 మండలాలు ఉన్నాయి. 8 జెడ్పీటీసీలు మాయే. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతూ ఉన్నది. 8 ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ ఎగురుతూ ఉన్నది. ఇక్కడ అన్ని సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతూ ఉన్నది. కనుక ఏ సర్వేలో చెప్పినా ఎవరు చెప్పినా మీరు ఆర్టీవీ కూడా పోయి ఇప్పుడు మా గాంధార్ల రోడ్డు మీద పోయి సర్వే అయ్యింది. 100% కాంగ్రెస్ పార్టీకి ఇలా గెలిచబోతున్నది స్థానిక సంస్థలో. మరి ప్రతి మండలంలో విజయదశమి సందర్భంగా మా కార్యకర్తలు అందరితో కూడా మరి పంచుకుందామని విజయదశమి శుభాకాంక్షలు చెప్దామని చెప్పి తిరుగుతూ స్థానిక సంస్థల్లో కూడా డిస్కషన్ జరుగుతూ ఉన్నది. మరి అన్ని ఎంపీటీసీలు సర్పంచులు మా జడ్పీటీసీలు కూడా 100% కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎల్లారెడ్డిలో ముందంజలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మదన్ మోహన్ రావు మార్క్ ఉండే విధంగా మీరు ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో తిరుగుతున్నారు. 100% మీరు నిలుస్తూ ఉంటారు. మదన్ మోహన్ అంటేనే మార్పు. కనుక ఎల్లారెడ్డి మార్పు డెఫినెట్గా జరుగుతూ ఉంది. అందులో మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత మీరు చూస్తారు నిజంగా ఎల్లారెడ్డి ఎంత పర్సెంటేజ్ మీకు వచ్చిందో ఆ రోజు మీరు చూసుకోవచ్చు. మొత్తానికి చూసుకోవచ్చు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏదైతే ప్రకృతి విధ్వంసం సృష్టిగా ఆ ప్రకృతి విధ్వంసానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తీసుకొచ్చాము. 100 కోట్ల వరకు నష్టం జరిగింది. వాటన్నింటి కూడా పూడ్చే దిశగా ప్రభుత్వం నుండి నిధులు అడిగాం. ఇటీవల కాలంలో భారీ నష్టం జరిగిన దానికి ప్రకృతి విధ్వంసం సృష్టించిన దానికి ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాశాను. నిధుల కోసం ఎవరిని అడిగినా తప్పు లేదని చెప్పి ఆయన మాటల్లో చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం. నియోజకవర్గాన్ని మార్పు దిశగా నేను ప్రయత్నం చేస్తాను. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీలు కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.